హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ చింతపండు టమాటాతో చారు. ఈ చారు పెట్టుకోవడం కూడా పెద్ద టాస్కే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది టేస్ట్. అదేంటో అర్థం అవ్వదు. మా అమ్మ ఒకలా చేస్తుంది, మా అక్క ఒకలా చేస్తుంది, నేను ఒకలా చేస్తాను, మా అత్త వాళ్ళ ఇంట్లో ఒకలా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. హోటల్ స్టైల్ వేరే ఉంటుంది, మనం భోజనాలు అయినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు చారు వేరే ఉంటుంది. డిఫరెంట్ చారులు తెలుసా, చాలా వెరైటీ చారులు ఉంటాయి. సరే కానీ మనం చింతపండును పచ్చిమిరపకాయలు టమాటీ వేసుకున్నాం కదా, ఇవి మిక్సీ ఆడుకోకూడదు. మ్యాక్సిమం గట్టిగా మనం పిసికితే అది దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వస్తుంది. అది బాగా అంటే కొంచెం టమాటీలు కూడా మెత్తవి తీసుకోవాలి. బాగా ముగ్గిపోయి ఉంటాయి కదా, బాగా మగ్గిపోయి ఉంటాయి కదా, మగ్గిపోయి ఉన్నవి బాగాన అవి బాగా తీసుకొని బాగా వాటి జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్టు బాగా పిసికేస్తే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా తిప్పాలి. ఇంకా కారం అది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా కారం ఉంటుంది కదా. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాను, 4-5 వేసి ఉంటాను. కారం ఉంటుంది కాబట్టి అది గుజ్జులా బాగా పిసుక్కోవాలి. కొందరు బాగా పిసికేసి తీసేస్తుంటారు, నేను అసలు మరపెట్టి లాస్ట్లో తీస్తాను. ఇదిగో బాగా మా దగ్గరికి అయిపోయింది కదా, టమాటీ అది బాగా స్మాష్ అయిపోయింది. ఉప్పు వేసుకుంటున్నాను, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇది ధనియాల పొడి, పసుపు. నా అన్ని వంటల్లోనే ధనియాల పొడి ఉంటుంది కంపల్సరీ. వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుందాం. మనకి ఎంత చారు కావాలనుకుంటే అంత చారు. కానీ వీక్ ఒకసారైనా చారు పెట్టుకోవాలి, డైజెషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందని అంటారు. కానీ కొందరికి చారు లేకపోతే రెగ్యులర్గా చారు ఉండాలి కొందరికి. మా ఇంట్లో చారు ఎవరు తినరు, కాకపోతే వీక్ ఒకసారి అయితే మాత్రం చారు చేస్తాను. మళ్ళీ ఒకసారి అలాగా పిసుక్కోవాలి, ఎందుకంటే అది వాటర్ వేసాను కదా, వాటర్ వేసినప్పుడు కొంచెం ఇంకేమైనా ఉంటే వస్తుంది కదా బయటికి అని చెప్పి బాగా అది మెదుపుతున్నాను చేతితో. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఉండిపోయాయి. ఎల్లుల్లిపాయలను మిరియాలు దంచుకొని వేసుకుంటాను. పచ్చిమిరపకాయల కారం, మిరియాల కారం సరిపోతుంది, ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎల్లుల్లిపాయలు, కొందరు ఎండుమిరపకాయలు వేస్తారు, సరిపోతుంది కారం. మ్యాక్సిమం ఎల్లుల్లిపాయలు వేసినా బాగా ఉంటుంది. ధనియాలు కూడా దంచుకుంటారు కొందరు. నేను ఆల్రెడీ వేపేసుకొని మిక్సీ ఆడేసి పౌడర్ పెట్టుకుంటాను ధనియాలు ఎప్పుడు, అందుకే ధనియాల పొడి డైరెక్ట్గా వేసేస్తాను నేను. ఎల్లుల్లిపాయలు మిరియాలు దంచుకొని అది కూడా చారులో వేసుకోవాలి. మామూలుగా మనం పోపులో వేసుకున్న తినమంటే తినరు పిల్లలు. ఇలా దంచేస్తాను అనుకోండి, దీంట్లోనే జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది కదా, సరిపోతుంది. మనకు కూడా ఎల్లుల్లిపాయ చాలా మంచిది కదా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. ఒకసారి బాగా అది కలుపుకొని ఇప్పుడు తీసేయవచ్చు. అంటే ఈ ఎల్లుల్లిపాయ మిరియాలు వేయకముందు ఆ టమాటీ తొక్కలు లాంటివి ఉంటాయి కదా, అవిని చింతపండు పిక్కలు లాంటివి కానీ ఏమైనా పిక్కలు మ్యాక్సిమం 1-2 ఉంటాయి, ఎందుకంటే మెత్త చింతపండు, పిక్కలు తీసిన చింతపండు. కానీ కొందరు తీసి పారేస్తారు, కానీ నేను ఉంచి మరిగిన తర్వాత తీసి అప్పుడు పడేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనం అన్నీ ఈజీ వంటలు కదా, అన్నీ కలిపి ఒకసారి కలిపి కొట్టేయడమే. కానీ టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు అనుకుంటారు ఎందుకు అలా అన్నీ కలిపే పెడతాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళా, వాళ్ళ వంటగది బయటన ఉంటుంది. అంటే పల్లెటూరు, వంటగది బయటని, ఇల్లు బయటని, బాత్రూమ్ బయటని, అలా వేరే సపరేట్గా ఉంటాయి. ఆ వంట చేసినప్పుడు అక్కడికి వచ్చి చూసేదాన్ని. మా అమ్మమ్మ కర్రలపొయ్యి మీద ఉండేది, అప్పుడు కర్రలపొయ్యి కదా, అది కుండలో ఉండేది. కుండలో అన్నీ కలిపేసి వేసేది. మళ్ళాగా ఆయిల్ వేసుకొని పోపులు వేయడం, జీలకర్ర వేయడం, వేపడం, ఉల్లిపాయలు వేయడం అలాంటివి ఉండే కాదు. డైరెక్ట్గా ఆయిల్ వేసేయడం, అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, కర్రీ ఏ వెజిటేబుల్స్ అయితే అది, లేదంటే నాన్ వెజ్ కూడా అలాగే ఉండేది. కానీ ఎంత టేస్టీగా ఉండేది తెలుసా, ఆ టేస్ట్ ఇప్పుడుకొచ్చి నేను ఎక్కడా చూడలేదు. చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు అది మొదలుతుంది. కానీ ఎన్ని హోటల్స్లో తిన్నామో, ఎవరెవరి చేతులతో తిన్నాం, కానీ ఏవి ఆ టేస్ట్ అనేది ఇప్పటికొచ్చి నేను ఎక్కడా చూడలేదు. అంత బాగుండేది, చాలా సింపుల్గా ఉండేది, కానీ చాలా టేస్టీగా ఉండేది. మరుగుతుంది, పొంగుకు వచ్చేసింది. ఒక 10 minutes మరగాలి. మరిగితే కానీ దాంట్లోనే జ్యూస్ అంతా బయటికి రాదు కదా, కొంచెంసేపు బాగా మరగాలి. చారు మరిగితేనే టేస్ట్. కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చారు చేస్తారు.
మా ఇంటి దగ్గర తమిళాంటి అనుకుంటారు, ఆవిడ అసలు చారు మరగనివ్వరు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పోపులోని అన్నీ వేసేసుకుంటారు, వేసుకొని ఈ టమాటా చింతపండు పిసికేసి వేసేస్తారు. ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆపేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్, అది ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అదేంటో నాకు అర్థం అవ్వదు. అంటే ఒక్కొక్కరు చెయ్యగల టేస్టో ఏంటో తెలియదు, కానీ ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటాయి. కొందరు రసం అంటారు, కొందరు చారు అంటారు. రసం అనేది వేరంటలేండి, నాకు ఈ మధ్యనే తెలిసింది. రసం చారు అంతా చిన్నప్పుడు అలాగే అనుకునేదాన్ని, ఆ రసం చారు అంటే ఒకటే కదా అనుకొని. ఇప్పుడు 5 years 6 years నుంచి రసం అంటే వేరు, చారు అంటే వేరు అనేది కొంచెం ఐడియా వచ్చింది. రసం అంటే మనం ఇప్పుడు కందిపప్పు అవన్నీ వేపుకొని పొట్టులు చేసి అందులో వేస్తారు. చారు అంటే ఓన్లీ చింతపండు అయితే చింతపండు, టమాటా అయితే టమాటా. కొందరు మామిడి ముక్కలతో కూడా చారు చేస్తారు. మామిడి ముక్కల్ని బాగా డ్రై చేసి అవి నానబెట్టి అది పిసికి టమాటా వేసి అది కూడా చారు చేస్తారు. చింతపండు చాలామందికి డైజెషన్ ప్రాబ్లం అని చెప్పి చింతపండు తినరు కొందరు. మ్యాక్సిమం వీక్ ఒకసారి కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం లేదు. చింతపండు అయితే ఎక్కువ వాడను, కానీ వీక్ ఒకసారి మాత్రం చారు పెట్టాలి, పెడితేనే మంచిది మనకు కూడా. అందుకని ఒక 10 minutes అలా మరిగితేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం మరిగింది బాగా, ఇంకొక 5 minutes మరిగితే పావు పెట్టేసుకోవచ్చు. బాగా మరుగుతుంది. మీరు ఎలా చారు చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు కూడా తెలియాలి కదా. డిఫరెంట్ చారులు, డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి కదా. రసాల్లో కూడా చాలా డిఫరెంట్ రసాలు ఉంటాయి, ఒక్కొక్కలా చేస్తారు. చాలా డిఫరెన్స్ ఉంటాయి వంటల్లో. మన ఇంట్లో పప్పు ఒక టేస్టు, పక్కింట్లో పప్పు ఒక టేస్టు, హోటల్లో పప్పు వేరే టేస్ట్, అలా ఉంటాయి డిఫరెంట్. పోపు కూడా రెడీ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ మరిగిపోయింది కదా. ఆయిల్ వేసేసుకొని పోపులు వేసేసుకుందాం. పోపులు అదే మనం తీసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఆల్రెడీ వేస్తాను కదా, అవసరం లేదు. కరివేపాకు వేసేసుకున్నాం. వేసుకొని సిమ్లోనే ఉంది, కనిపితే వాటర్ ఏదో పడలేటుంది, అందుకే వస్తుంది. సిమ్లోనే ఉంటుంది ఎప్పుడు స్టవ్. ఆయిల్ పడ్డది, అందుకని అది బాగా పొగ వచ్చేస్తుంది. ఎగుతుంది కదా. ఇప్పుడు ఇంగ వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం ఎగాయి కదా, ఇప్పుడు ఇంగ వేసుకుందాం. ఇంగ కూడా వేసేసుకుందాం. అది కూడా కొంచెం కలుపుకుంటే సిమ్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చారులో మరిగిపోయింది కదా, చారులో టమాటా తొక్కలు కానీ చింతపండు పిక్కలు కానీ ఏమైనా ఉండిపోతాయి కదా, అవన్నీ తీసేస్తాను. అవన్నీ మళ్ళీ చెప్పాను కదా, మా బాబు చిన్నోడు, ఇవన్నీ అక్కడ ఏరాలంటే నాకు కష్టం. ఇక్కడే తీసేస్తే అయిపోతుంది కదా, అంతా తీసేసి తాలింపు పెట్టేసుకోవాలి. కొందరు పిసికిన వెంటనే తీసి పారేస్తారు, కానీ నేను అందులో జ్యూస్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి చారులో వేస్తాను. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. అంతా తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు పోపులోనే చారు వేసేసుకున్నాను. అంతే చింతపండు టమాటా చారు. కొంతసేపు అలా ఉంచి, కొంచెంసేపు ఒక 2 seconds ఆన్ చేసుకొని చూసి కొంతసేపు మూత పెట్టేసుకోవడం. మూత పెట్టాలి, ఎందుకంటే ఆ పోపు అగరంతా మళ్ళీ పోతుంది కదా బయటికి, చారుకు పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకుంటే అయిపోయింది చారు. థ్యాంక్ యూ సో మచ్.